హాయ్ బ్రో. టాప్. మా వాడు తొక్కినా పైకి లేస్తాడు. మినిమం ఓ కష్టపడి స్థాయి నుంచి పైకి వచ్చిన మా రవితేజ గారు ఏ రోజు ఫ్లాప్ అని చెప్పే ఫ్యాన్స్ మా వాళ్ళు. ఫ్లాప్ అని ఒప్పుకుంటాం, సక్సెస్ అంటే సక్సెస్ అని ఒప్పుకుంటాం. ఫ్లాప్లు ఉంటాయి, ఉండడానికి లేదు. ఫ్లాప్ మాత్రం మా ఫ్యాన్స్ దాంట్లో ఫ్లాప్లలో ఏంటంటే కామెడీ లేకుండా నీకు ఏది ఫ్లాప్ లేదు. నువ్వు ప్రతి ఒక్క సినిమా వేసుకో, ఏదైనా సరే, ఏ దరువు వేసుకో, ఫ్లాపే అది యాక్చువల్ చెప్పాలంటే. కామెడీ మాత్రం హైలైటే కదా. నువ్వు ఎంజాయ్ చేసిరు కదా పబ్లిక్, ఇంకేం కావాలా నీకు? పబ్లిక్ ఎంజాయ్ చేసిన విషయం ఏంటంటే రవితేజ. మనకి నచ్చింది ఏంది ఆయన యాక్టింగ్, రవితేజ యాటిట్యూడ్, అవన్నీ టాప్ అన్న. బ్లాక్ బస్టరే, ఇదాన్ని మాత్రం తగ్గేదే లేదు అసలు. రవితేజ గురించి వేసుకుంటేనా అనే బాడీ లాంగ్వేజ్, ఒకప్పుడున్న మన కిక్ 2 సినిమా వేసుకో, దాంట్లో చిన్నగా ఉన్నాడు. దీంట్లో మాత్రం లెవెల్ మన క్రాక్ వేసుకున్న ఈటంగా లెక్కల మీద ఎంతన్నా మా ఓడు పైకి లేస్తాడు భయ్య, 100కు 100. పైకి లేవకపోతే ఈ సినిమా మాత్రం టాపే. దీన్ని మాత్రం తగ్గేదైతే లేదు ఎవరన్నా. లుక్స్ మాత్రం ఏముంది భయ్య, యంగ్ టైగర్. అవును, ఇప్పుడు ప్రతిదీ అన్న ఒకటినా. ఇప్పుడు నువ్వు బండ షాప్ పోయినా ఒక డిఫరెంట్ పెడతావు, మీరు ఏదనుకోయినా సరే. ఇప్పుడు అదే షర్ట్ అయితే తీసుకోలేవు కదా, న్యాచురల్ గా డిఫరెంట్ అయితే ట్రై చేస్తావు కదా. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధమైన ఉంటది. నువ్వు సినిమా చూడండి, ఫస్ట్ సినిమా చూస్తే నీకేందో స్టోరీ తెలుస్తుంది. ముందే మీరు దాన్ని అయితే క్యాజువల్ చేయలేరు కదా. ఇప్పుడు ఏది మన ఆర్ఆర్ఎస్కో, ఏది మన ఎన్టీఆర్ గారిది ఉన్నది కదా, దాంట్లో ఏది మన క్యారెక్టర్ కొమరం భీమ్ క్యారెక్టర్ ని ముస్లింగా వాడిరని చాలా ప్రభుత్వాల నుంచి వచ్చినాయి. మాస్ తొక్కిన లేస్తాడు, అది ఎవరున్నా సరే. బ్రో ఇప్పుడు టైటిల్ పరంగా మాస్ జాతర అంటే ఫైట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారా, లేకపోతే లవ్ స్టోరీ ఉంటుందా? మాస్ ఎక్కువ ఉంటుంది. మాస్ ప్లస్ కామెడీ. మా ఓన్ది అలా ఇలా అని కాదు, ఏ చేసిన టాపే ఇది, అది ఏ చేసిన టాపే. వాంబు ఏందయ్యా ఆడే ఆ మధ్య ఒక డైలాగ్ కొట్టిండు, నా కొడుకు నాకంటే ఎక్కువ గలీజ్ గాడని. సొంత కొడుకు గురించి ఒక డైలాగ్ కొట్టిండు అనమాట. అంటే నేను సినిమాలో ఎంత రచ్చ చేస్తానో అంత అల్లరి చేస్తారు నా కొడుకు ఇంట్లో అని చెప్పేసి. కొడుకు అని కూడా నా అయ్యా నువ్వే ఆడ, నీ కొడుకు కాదు, ఇంకా మా జాతరలో హీరో నువ్వే, నీ కొడుకు కాదు, కొడుకు లెక్క ఎగురుతున్నావు ఎందుకనా. నువ్వు చేసిన రచ్చ ఇప్పటికి చాలా బాగుంది. బస్సు చూస్తున్నావు కానీ మొత్తం రెట్రో రుక్లకి వెళ్తున్నావు. ఎవరైనా విక్రమార్కుడు కనపడుతున్నాడు, ఇంకెవరు ఈడియట్ కనపడుతున్నాడు, క్రాక్ కనపడుతున్నాడు, అన్ని కలిపి కొడుతున్నారు. మళ్ళీ ఇలా బీజేపీ అయితే భీమ్స్ మాత్రం గట్టిగా పట్టుకున్నారు. తమన్ తర్వాత డిఎస్పీ భీమ్స్, ఇక వీళ్ళు లైన్ ముగ్గురు మూర్తులు కావచ్చు ఇండస్ట్రీకి మ్యూజిక్ పరంగా. తమిళ వాళ్ళు అవసరం లేదు, మనకి వీళ్ళు ముగ్గురు సరిపోతారు. అసలు నాకైతే భీమ్స్ వాయిస్ చూస్తుంటే పరిగెత్తాలనిపిస్తుంది. ఇట్లున్నా కానీ పరిగెత్తాలనిపిస్తుంది, మస్తు అనిపించింది. ఏదో ఇట సైగెత్తండి ఇదంతా నాదే అని. కృష్ణకాంత్ పార్క్ మాదే, మరి ఒక్కసారి ఇడికి రా, రౌండ్ అప్ చేస్తాం నిన్ను కూడా. మస్తున్నది. కొంచెం పాటలు కూడా ఏమన్నా ఇస్తే బాగుండు అనిపించింది. చలో చిన్నదే కాబట్టి ట్రైలర్లో రచ్చ చేయొచ్చు. ఖచ్చితంగా సంక్రాంతి అయిపోయింది కదా, ఉగాదికి వస్తుందా, దీపావళి దాకానా? ఓ రవి అన్న ఏంది దసరా రోజులే దీపావళి, ఇక్కడ మధ్యలో ఉగాది ఉన్నది, అక్కడ దాకా పోతే ఎవడాగుతాడు ఈడ? నాకే ఊపు మీద కుర్రాలు ఎట్లా అవుతారు చెప్పు? మొన్న నేనేం చేసినాడు, పండగ చేసుకున్నారు. దీపావళి దాకా నీకోసం మా జాతర అంటే దిగాలి ఎమ్మటే, వారం రోజులు అటు ఉండాలి. కానీ భీమ్స్ని పెట్టుకున్నాను, నిజంగా భీమ్స్ని మాత్రం మర్చిపోయే పరిస్థితులు కనబడలేదు. హీరోయిన్లు ఎవరు చూపించినట్టుంది కదా, హీరోయిన్లు ఎవరు చూపించలేరు. పాత వాళ్ళు అయితే వద్దు, కొత్త వాళ్ళే కావాలి. రీసెంట్ గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? శ్రీలీలతో ఒక ఇటు కొట్టినావు కాబట్టి శ్రీలీల కనబడే ఛాన్స్ లేదు. ఉన్నదా? మళ్ళా జాతర అనమాట. రీసెంట్ గా వచ్చిన ధమాకా రచ్చ చేశారు కదా, మళ్ళీ మనోడే వస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సో మ్యూజిక్ పరంగా బాగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇక రవణ సంగతి చెప్పనక్కర్లేదు, ఆయన ఎగురుడికి మొత్తం థియేటర్ రచ్చ అయితే. బాలయ్య తర్వాత సౌండ్ వినపడేది అంటే మా జాతర లాగా మాస్ బాలయ్య బాబు మాస్ కొట్టే కొట్టుకు గాలి ఎగిరిపోతాయి, ఈయన కొట్టే కొట్టుకు మనం కుర్రాలు ఎగురుతారు అనమాట. అంత రచ్చ చేస్తాడు. కామెడీ పరంగా కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా చూసుకున్నా అంత రచ్చ చేస్తాడు. ఆ అమ్మాయి అది 16 ఏళ్ళ అమ్మాయి అన్నా 36 ఏళ్ళ హీరోయిన్ అయినా సరే
వాళ్ళు ఆయన అమ్మడి పడి నడుము పట్టుకున్నాడంటే ఇక దెబ్బగా అడ్డం పడిపోతారు. అనుష్క లాంటి వాళ్ళనే విక్రమార్కుల రచ్చ చేసేలు పెట్టిండు రీసెంట్ గా శ్రీలీలని. సో ఖచ్చితంగా మా జాతర మాత్రం రచ్చ చేస్తాడు. మంచి బ్లాక్ బస్టర్ కాబోతుంది రవితేజనకు. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. కానీ రవితేజుడు కాబట్టి, సూర్యుడు లాంటి వాడు కాబట్టి, వెలుగునిచ్చేవాడు కాబట్టి, ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాడు కాబట్టి చిరంజీవి అన్నయ్య రవితేజ ఎవడాడు అన్నది 4 ఉన్నాడు దిజని మళ్ళీ 4 దిక్కులకెళ్ళి దిగాల రచ్చ. రవితేజ అన్న పని ఇప్పుడు కొడుకు వచ్చినా సరే, ఇప్పుడు చిరంజీవి అన్న ఎట్లా చేస్తున్నాడో, రామ్ చరణ్ వచ్చినా కానీ నీ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా సరే నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిందే. 60 ఏళ్ళు అయినా సరే 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా చేయాలి, చేస్తావు. మాకు నీ మీద నమ్మకం ఉన్నది. రవితేజ అన్న పని అయిపోలేదు. రవితేజ సూర్యుడు ఉదయిస్తున్నంతసేపు రవితేజ అన్న అంటాడు అంటే 100 years ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటాడు. సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు. మాస్ మహారాజులాగా ఎక్కడికి పోడు. చెప్తాను కదా, స్వయం క్రీస్తు చిరంజీవి అన్నయ్య అలా నాని ఎలాగైతే సొంత క్రీస్తు వచ్చాడో అలాగే రవితేజ అన్న కూడా వీళ్ళు ముగ్గురున్నంత కాలం ఇండస్ట్రీలో స్వయం క్రీస్తు ఎదగాలనుకునే వాళ్ళకు వీళ్ళ ముగ్గురు ఇన్స్పిరేషన్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నేనింతే సినిమా మనలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చిన వాళ్ళకి, ప్రేమ ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి, అది ఏ రేంజ్ లో పోయినా, ఏ రేంజ్ లో కమర్షియల్ గా హిట్ కాకపోయినా కానీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఏడుస్తారు. నా కెరీర్ ఇలా అయిపోయింది, మళ్ళీ ఒక అడుగు ముందేద్దామని చెప్పేసి ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఉండాలి, బతకాలి. నేను చచ్చే రోజు ఒక్క రోజైనా సరే ఒక ఇండస్ట్రీలో, ఒక సినిమాలో కనపడాలని కోరుకుంటారు. సో అంత మంచి సినిమా అది. కమర్షియల్ గా హిట్ కాకపోయినా కానీ సినిమా ఇండస్ట్రీ మర్చిపోదు ఆ సినిమాని. సినిమా ఇండస్ట్రీని అభిమానించే అభిమానులు కూడా మర్చిపోరు. రవితేజని అభిమానించే అభిమానులు కూడా ఆ సినిమాని మర్చిపోరు. మాస్ జాతర మరో జాతర కాబోతున్నది ఈ దీపావళికి. రచ్చ నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని ఉంటాయి భయ. ఇడియట్ కనబడుతున్నాడు, విక్రమార్కుడు కనబడుతున్నాడు, క్రాక్ కనబడుతున్నాడు. సో ఫ్యామిలీ మాస్, మంచి ఏదైనా సెంటిమెంట్ ఉండొచ్చు, ఎమోషన్ కూడా ఉండొచ్చు, మెసేజ్ కూడా ఉండొచ్చు. మరి ఆయన కిక్ ఆయన ఇస్తే ఎట్టా ఉంటుందో తెలుసు కదా. ఆ మాత్రం ఈడియట్ అని పెట్టకపోతే ఎట్టా? డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే ఈడియట్ 2 తీయనన్నారు కదా, ఇది డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. చాలా రోజుల తర్వాత మళ్ళా క్రాక్ తర్వాత మళ్ళా హీరో రవితేజ గారు మళ్ళా పోలీసు క్యారెక్టర్ లో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం నచ్చింది మీకు టీజర్ లో? టీజర్ లో ఇది బాగోలేదు అన్నట్టు లేదు, అన్ని బాగుంది టీజర్ లో. అతని డైలాగ్ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్ ఫైట్ సీన్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్రౌండ్ అన్ని అందులో ఉన్నాయి. అన్ని ఉన్నాయి అందులో. డైలాగ్స్ అన్ని ఎక్కువ చాలా టీజర్ లో మీసం తిప్పడం అది చాలా హైలైట్. మళ్ళా మాస్ మహారాజ్ ఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు. మరి రవితేజ గారు పని అయిపోయిందని చెప్తున్నారు కదా? పని అయిపోలేదు, చాలా మొన్న షూట్ పర్పస్ లో ఏదో షూటింగ్ లో ఏమంటారు దుబ్బల షూట్ లో ఫ్రాక్చర్ అయింది. దానివల్ల కొంచెం అప్పటికి చాలా మంది ఎప్పుడు చాలా పూజల మంది చేశారు, ఫ్యాన్స్ చాలా అన్ని చేశారు. మళ్ళీ గెట్ విల్ సూన్ అయిండు. ఇప్పుడు బ్యాక్, రవితేజ బ్యాక్ అయిండు. ఈ సినిమా తోటి చాలా ఇంకా పెద్ద ప్యాన్ ఇండియా సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి టైటిల్ పరంగానే మూవీ ఉంటుందా? మాస్ జాతర అని పెట్టారు. మూవీలో మాస్ ఎక్కువ ఉంటుందా లేకపోతే లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుందా? మొత్తం మాసే ఉంటుంది. అన్ని ఫైట్స్ మొత్తం మాస్ ఫైట్, క్లైమాక్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ సీన్ కానివ్వండి, లవ్ స్టోరీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇది కాదు ఇది లేదు అని కాకుండా మొత్తం అన్నీ ఉంటాయి. కానీ వింటేజ్ రవితేజ గారిని చూడొచ్చా? చూడొచ్చు తప్పకుండా. దానికి మించి 1000 రేట్లు ఎక్కువ చూస్తారు మీరు, చూడండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం హైలైట్. అది ఒకటి వేరే లెవెల్ ఉంది. బీజిఎం గురించి చెప్పాలి, ఇంకా చాలా ఉంది. ఇంకా చిన్న గ్లామినే వచ్చింది గ్లిమ్స్. ఇంకా టైటిల్, ఇంకా ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా మూవీ రిలీజ్ అయినప్పుడు ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు టైటిల్ రచ్చనే ఉంటుందని అనుకుంటున్నాను.